పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుకోవడానికి, కనపరచుకోవడానికి, సంఘంలో ఉన్న కర్మ కొరకు, బలహీనైన బిడ్డల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా రావాల్సిన మీ ప్రియ బిడ్డలందరినీ మీరే సకాలంలో క్షేమంగా మీ సన్నిధానానికి నడిపించండి తండ్రి. యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్య నామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకిచ్చే భాగ్యం ఎంతో గొప్పది. మరి దేవుని దయవలన మరి దేవుడు నవంబర్ మాసమంతా ఆయన రెక్కల కింద కాచి దాచి డిసెంబర్ మాసంలో మొదటి శనివారం ఉపవాస ప్రార్థనలు దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఈ దినాన్ని చూడాలని ఎంతో మంది ఆశపడినప్పటికీ ఏ మనిషి లేని మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు కాపాడుతున్నాడు. కనుక దేవుని బిడలమైన మనం దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. మనం ఏది చేసినా, చేసే ఆ పనిలో, చేసే ఆ ఉద్యోగంలో, చేసే ఆ కార్యక్రమంలో, మన జీవితంలో మనం ఏది చేసినా అది దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమకరంగా మనం బ్రతకడం అంటే అదే. దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలంటే నువ్వు చేసే పని ఏదైనా సరే దానివల్ల దేవునికి మహిమ రావాలి. ఎంతమంది దేవుణ్ణి మహిమపరిచే వారు ఈ లోకంలో ఉన్నారు అని మనం ఆలోచిస్తే చాలా కొద్ది మందే కనపడతారేమో. మనం ఎప్పుడైతే మన జీవితంలో నేను దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన, ఆశ ఎవరైతే కలిగి జీవిస్తారో, ఎవరైతే కలిగి బ్రతుకుతారో దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు, వారిని బట్టి ఆనందిస్తాడు, వారి జీవితాల్లోనికి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని నింపుతాడు. కనుక అట్టి వారిగా మనం బ్రతకాలని, మనం దేవుని దయలో, దేవుని కృపలో సాగాలని కోరుకుంటున్నాను. కనుక మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించుండెను. చాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, దూతలందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. దేవుణ్ణి వాడు హృదయం అంతటితో ఆరాధిస్తున్నారు.
మనం ఎప్పుడైతే మన హృదయం అంతటితో దేవుణ్ణి స్తుతిస్తామో, ఘనపరుస్తామో, ఆరాధిస్తామో, దేవుడు మనల్ని చూసినప్పుడు సంతోషిస్తాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. మొట్టమొదటిగా దేవునికి మహిమ రావాలంటే మనం మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించాలి. మనం దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. మనం దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తాం, ఎప్పుడు కనపరుస్తాం? ఎప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తాం? మేలు జరిగిందనుకో, నా పట్ల దేవుడు మేలు చేశాడు కనుక దేవుణ్ణి స్తుతిస్తాం. అదే బాధ వస్తే, సమస్యలు వస్తే, కష్టాలు వస్తే, బలహీనతలు వస్తే, ఇబ్బందులు వస్తే దేవుడిని స్తుతిస్తావా? దేవుణ్ణి గణపరుస్తావా? దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాం. దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాం. ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి క్వశ్చన్ చేసే వాళ్ళే ఎక్కువ కనపడతారు. దేవుణ్ణి క్వశ్చన్ చేసేవాళ్ళు ఎక్కువ. కానీ మనం దేవుణ్ణి నమ్మే మనం, దేవుణ్ణి స్తుతించే మనం, దేవుణ్ణి మహిమపరిచే మనం దేవుణ్ణి ఎలా క్వశ్చన్ చేస్తాం? యోబు దేవుణ్ణి క్వశ్చన్ చేశాడా? ఏ విషయంలో దేవుణ్ణి క్వశ్చన్ చేయడా? ఆస్తి అంతా పోయినా దేవుణ్ణి మహిమపరిచాడు. 10 మంది పిల్లలు చచ్చిపోయినా దేవుణ్ణి మహిమపరిచాడు. అనారోగ్యం పాలైపోయినా దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రతి విషయంలో చూడండి దేవుణ్ణి మహిమపరిచాడు. కానీ మనం సంతోషం ఉంటేనే, ఆనందం ఉంటేనే, అన్నీ చక్కగా జరిగితేనే దేవుణ్ణి స్తుతిస్తున్నాం. నీవు సంతోషంగా ఉన్నప్పుడే కాదు, నువ్వు బాధలో ఉన్నప్పుడు కూడా, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా, అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు చేసే ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి విషయంలో దేవునికి మహిమ రావాలి. అప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నిన్ను బట్టి ఆనందిస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో అట్టి ఆలోచన లేదు. దేవుడు నాకు మేలు చేస్తేనే, నేను అడిగింది ఇస్తేనే. ఈ రోజుల్లో చాలా మంది అలాంటి ఆలోచన కలిగి బ్రతుకుతున్నారు. కానీ మనం అలాగ బ్రతకూడదు. మనం చేసే ప్రతి విషయంలో దేవునికి మహిమ రావాలి. మనము ఎప్పుడైతే మన మనసు దేవుని మీద ఉంటుందో మనము ప్రతి విషయంలో దేవుని స్తుతిస్తాం. మన మనసు దేవుని మీద ఉండదు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. యెషయా గ్రంథము 86వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 86:3. గనుక నేడు ఎవరి మనసు చదువు నీ మీద ఆనుకొనును వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదు. చాలు చాలు చాలు. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారినే పూర్ణ శాంతి. మనం చదువుతున్న మన పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, కనుక ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో, మన మనసు దేవుని మీద ఉంటే దేవుడు మనకి ఎలాంటిది ఇస్తారంట? పూర్ణ శాంతి. పూర్ణ శాంతి. నీ మనసు దేవుని మీద ఉంటే నీకు సంపూర్ణమైన సమాధానం. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన మనుషులకు. ఆయన కిష్టులు. ఈ లోకంలో మనము ఆయనకు ఇష్టలుగా బ్రతకాలి. ఇష్టలుగా బ్రతకడం అంటే ఇక్కడ మనం అదే చదువుతున్నాం.
మన మనసు దేవుని మీద ఉండాలి. అప్పుడే నీవు ఆయనకు ఇష్టడుగా బ్రతుకుతావు. ఎవరి మనసు నీ మీద ఆనుకొనులో అని రాశాడు ఇక్కడ. దేవునికి మనం ఇష్టడుగా బ్రతకాలంటే మన మనసు దేవునితో కలిసిపోవాలి. మన మనసు దేవునితో కలిసిపోవాలి. ఎప్పుడైతే మన మనసు దేవుని మనసు కలిసిపోతుందో వారికి దేవుడిచ్చేది పూర్ణ శాంతి, పూర్ణ శాంతిని ఇస్తాడు. పూర్ణ శాంతి. కనుక మన మనసు దేవునితో కలవాలి, దేవునితో కలవాలి. దేవునితో మనం ఎప్పుడైతే కలుస్తామో అప్పుడే ఎలియాజరు ఏమండి మోషే అన్న కుమారుడు, అతని కుమారుడు దేవునితో కలిసిపోయాడు. అతని మనసు దేవుని మనసు కలిసిపోయింది. మన మనసును దేవునితో కలవాలి. ఎప్పుడైతే మన మనసు దేవునితో కలుస్తుందో దేవుడు మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. మన పరిశుద్ధ గ్రంథంలో దాన్ని మనం చూస్తాం. కనుక మనం అలా బ్రతకడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో మన మనసు దేవునితో కలిసిపోతుంది. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. గనుక నేను ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనును వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతారు. మన మనసు ఎప్పుడైతే దేవుని మీద ఉంటుందో అప్పుడు మనము ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనం దేవుణ్ణే స్తుతిస్తాం, దేవుణ్ణే గణపరుస్తాం, దేవుణ్ణే మహిమపరుస్తాం. మనం దేవుణ్ణి అడుగుతాం. ఏమడుగుతాం? అయ్యా, నాకున్న ఈ కష్టాల నుండి, ఈ బాధల నుంచి, ఈ సమస్యల నుంచి విడిపించే దేవుడవు నీవే, రక్షించే దేవుడవు నీవే, కాపాడే దేవుడవు నీవే ప్రార్థిస్తాం. ఒకవేళ కాపాడకపోయినా ఏమండి మనం దేవునికి మహిమకరంగానే ఉండాలి. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాంగా. ఎవరు చదువుతాం? నెబుకద్నెజరు అనే అతను ఒక పెద్ద బొమ్మ పెట్టాడు. పెద్ద బొమ్మ మైదానంలో ఒక పెద్ద బొమ్మ పెట్టి, ఇదిగో మా వాళ్ళందరూ సకల మ్యూజిక్స్ వాయిస్తారు, వాయిద్యాలు వాయిస్తారు. అప్పుడు వీళ్ళందరూ నేను నిలబెట్టిన ప్రతిమకు మొక్కాలి అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మొక్కారు, కానీ ముగ్గురు మొక్కలేదు. ముగ్గురు మొక్కల ఎవరో తెలుసా? నెబుకద్నెజరు, నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కు అన్నారు. అంతే. మేము మా దేవునికి తప్ప ఇంకా ఎవరికి మొక్కం. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా కూడా మేము మొక్కం. అదే దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలంటే నీకు మేలు జరిగితేనే కాదు, సంతోషంగా ఉంటేనే కాదు, నీ ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకాలి. దేవుని సంతోషపరిచే విధంగా మనం బ్రతకాలి. వాళ్ళకే ఏమండి భూమి మీద సమాధానం. ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వాళ్ళే భూమి మీద సమాధానం ఉంటారు. దేవునికి ఇష్టలుగా ఉండని వాళ్ళు భూమి మీద సమాధానం ఉండదు, ఉన్నట్లుగా ఉంటారు. అంతే. సంతోషం ఉన్నట్లుగా ఉంటారు, ఆనందం ఉన్నట్లుగా ఉంటారు, కానీ నిజమైన సంతోషం,
నిజమైన సమాధానం వారి జీవితాల్లో ఉండదు. నీకు నిజమైన సంతోషం ఉండాలంటే, నిజమైన సమాధానం ఉండాలంటే అది దేవుడిస్తేనే వస్తుంది. దేవుడిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ అదే మనం చదువుతున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. నీవు భూమి మీద సమాధానంగా బ్రతకాలంటే నీవు ఈ భూమి మీద ఆయనకు ఇష్టుడుగా బ్రతకాలి. ఆయనకు ఇష్టుడు. ఎవరు ఆయనకు ఇష్టులు? ఎవరు దేవునికి ఇష్టులు? ఎవరండి? నేను వారానికి 3 రోజులు ప్రార్థన చేస్తానండి, దేవునికి ఇష్టలు అవుతారా? నేను నెల దర్శన భాగం ఇస్తానండి, దేవునికి ఇష్టమైపోతారా? నేను రోజుకి 3 పూటలు ప్రార్థన చేస్తానండి, ఇష్టమైపోతారా? దేవునికి ఇష్టలు ఎవరంటే నీ ప్రతి విషయంలో, నీ దినచర్య కార్యాల్లో నీకు వచ్చిన కష్టాలు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, సంతోషాలు కానీ, నీకు వచ్చిన ప్రతి విషయంలో నీవు దేవునికి మహిమకరంగా బ్రతకడం. నీకు ఎంతంటే దెబ్బతగిలింది, యేసయ్యా ఇదిగో ఈ చిన్న దెబ్బతో నన్ను కాపాడేందుకు నీకు వందనాలు అంటారు. దెబ్బ తగిలినందుకు వందనాలు చెప్తారా? చెప్పరు. ఎంతంటే ఒక 1000 రూపాయలు నోటు దొరికింది అనుకోండి, యేసయ్యా 1000 రూపాయలు వచ్చి ఇచ్చావయ్యా నీకు వందనాలు అంటారా? ఈ రోజుల్లో చాలా మంది మేలు జరిగితే వందనాలు, కానీ నీకు ప్రతి విషయంలో దేవునికి వందనాలు చెప్పడం నేర్చుకున్నాం. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. ఇదే మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 9వ వచనం చదువుకుందాం. ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండి. చదువు. చాలు 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 చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచున్నది. కేకలు వేస్తున్నారు. యేసయ్య యెరూషలేము ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఏమండి, ఆయన ఇదిగో ఎదురు ఉన్న ఒక గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని తోలుకుంటండి అన్నాడు. యేసయ్య గాడిద మీద కూర్చున్నాడు. ఇదిగో నీ రాజు భారవాహకు పిల్ల అయిన గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు అని ప్రవక్తలు ప్రవచించారు. అది నెరవేరినట్లు ఆయన గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు ఆయన వెనకున్నవారు, ఆయన ముందున్నవారు సర్వోన్నతమైన స్థలములలో జయము, దావీదు కుమారునికి జయము స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. దేవుని మనం స్తుతించేటప్పుడు, గణపరిచేటప్పుడు మనకి ఎలాంటి సంతోషం వస్తుందో, ఎలాంటి ఆనందం వస్తుందో దాన్ని అనుభవించాలి. అందుకే దేవుడు అంటాడు బైబిల్లో, మీరు నన్ను నమ్మాలంటే
నన్ను రుచి చూడండి ముందు. నువ్వు దేవుణ్ణి నమ్మాలంటే ముందు దేవుణ్ణి రుచి చూడాలి. దేవుణ్ణి రుచి చూడకుండా అర్థం కాదు. దేవుణ్ణి రుచి చూడాలి. అందుకే బైబిల్లో రాస్తాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. నీవు అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నీవు ధన్యుడవు. అలాంటి దేవుణ్ణి కలిగిన నీవు ధన్యుడమైనప్పుడు నీవు ఎలా బ్రతుకుతావు? దేవుణ్ణి రుచి చూచిన నీవు ఎలా జీవిస్తావు? కష్టం వస్తే, బాధ వస్తే, సమస్యలు వస్తే వెనక్కి వెళ్ళిపోతావా? ఆ కష్టాల్లో దేవుడు నిన్ను లేపడా? నిన్ను బలపరచడా? నిన్ను ఆదుకోడా? నీకు సహాయం చేయడా? ఎందుకు మరి రుచి చూచిన దేవుణ్ణి ఎలా వదిలేస్తావు? అందుకే ఈ రోజుల్లో చాలా మందిలో దేవుణ్ణి రుచి చూడటం లేదు. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో, నీ మనసు దేవుని మీద లేదు. ఎవరి మీద ఉంది? ఆశీర్వాదాల మీద. ఎవరి? ఈ రోజుల్లో చాలా మంది మనసు ఆశీర్వాదాలు కావాలి. ఏమండి? జబ్బులు వస్తే స్వస్థతలు కావాలి, పెళ్ళైతే పిల్లలు కావాలి, పిల్లలు పుడితే ఉద్యోగాలు కావాలి. ఏమండి? ఈ రోజుల్లో మనుషుల మనసంతా లోక సంబంధమైన వాటి మీదే కానీ దేవుని మీద లేదు. ఇక్కడ మనం చదువుతున్నాం అదే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులు. నీవు దేవునికి ఇష్టుడుగా ఈ లోకంలో బ్రతికితే నీవు ఐశ్వర్యవంతుడవి అన్నాడు దేవుడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసయ్యందు గుప్తములై ఉన్నాయి. నీవు యేసయ్యను కలిగి ఉన్నావంటే నీవు ఐశ్వర్యవంతుడవు. ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. నీ అంత ధనవంతుడు కూడా లేడు. కానీ నీవేమనుకుంటావు? నేను దరిద్రుడయ్యా, నేను పనికి మాలోడయ్యా, నేను ఎన్నికలేని వాడయ్యా. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థనలు ఇయ్యే. నీవు దేవుణ్ణి కలిగితే నీవు ధనవంతుడు. పరిశుద్ధ గ్రంథంలో రాస్తాడు, నీ ధనాన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు, నీవు దిగంబరివి అన్నాడు ప్రకటన గ్రంథంలో. దిగంబరి, ధనవంతులను దిగంబరితో దేవుడు పోల్చాడు. కనుక మనం ఒకటే నేర్చుకోవాలి, నీ మనసు దేవుని మీద ఉంటే చాలు. నీవు దేవుని మహిమపరుస్తూ బ్రతుకుతావు, దేవుణ్ణి సంతోషపరుస్తూ బ్రతుకుతావు. అవసరమైతే నీ ప్రాణాన్నైనా ఇవ్వటానికి వెనకడుగు. దేవుణ్ణి మహిమపరిచేవాడు అలా బ్రతుకుతాడు, అలా జీవిస్తాడు. ఈ రోజుల్లో ఎంతమందికి దేవునికి మహిమకరంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు? పురుషోత్తమ చౌదరి మనకు తెలుసు కదా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. దేవుని వాక్యం ఆయన పట్టుకుంది. అంతే, కాలి నడకన భిక్షణన చేసుకుంటూ సువార్త ప్రకటించాడు. మంచి సువార్తికుడిగా బ్రతికాడు, మంచి సువార్తి. మన ఏపీ మొత్తం నడిచి సువార్త సేవ చేశాడు. మంచి దైవజనుడు. తన కుటుంబీకులు వెలివేశారు. తన ఇంటికే వెళ్ళి అమ్మా అన్నం ఏంటంటే భార్య తెచ్చి ఏమండి పేడ ఉంటే పేడ మీద పడేసిందంట అన్నం తిను అని. భార్య పేడ మీద పడేస్తే ఆ పేడ మీద ఉన్న అన్నం ఏరుకొని తిన్నాడు. ఏంటండి అది చూసి ఆమె గోరు నేర్చుకుంది. దేవునికి మహిమకరంగా బ్రతుకుతారు. యేసన్న గారిని ఒక విశ్వాసి ఇంటికి పిలిచిందంట భోజనానికి రమ్మని. భోజనానికి రమ్మని ఇంటికి పిలిస్తే ఆమె అంత పప్పు అంత పచ్చడి వేసిందంట, అన్నం తింటున్నాడంట. ఇంటికి పిలిచిన ఆమె భర్త ఇంట్లోకి వచ్చి గాడ్రించి ఉమ్మేశాడంట. అన్నం ఉమ్మేస్తే ఆ పళ్ళులోనే ఆ ఉమ్ము కలుపుకొని తినేశాడు.
అన్నం పెట్టిన ఆమె అక్కడ నుండి ఏడుస్తున్నాను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు నెయ్యి వేయటం మర్చిపోయావు, అయ్యగారు నాకు నెయ్యి వేసాడు అన్నాడు. ఉందా? అలాంటి జీవితాలు ఉన్నాయా ఈ రోజుల్లో? అలాంటి మనసు ఉందా? ఈ రోజుల్లో ఎవరండి దేవునికి మహిమకరంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్న చిన్న విషయాల్లో వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు మనం చూస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. నీవు ఆయనకు ఇష్టడుగా ఉంటే నీకు సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. ఏ పళ్ళెంలో అయితే ఉమ్మేశాడో ఆయన ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయనే వెళ్ళి ఆయన పాదాలు కొట్టుకొని ఏడ్చి మంచి విశ్వాసయ్యాడు. మనకొచ్చే కష్టాల్లో బాధల్లో ఏమండి దేవుణ్ణి మనం మర్చిపోయేవారిగా ఉంటాం. కానీ నీకొచ్చిన ఆ చిన్న చిన్న విషయాల్లోనూ నువ్వు నిలబడతావు నేర్చుకోవాలి. ఇక్కడ మనమనే చదువుతున్నావు, నీ మనసు దేవుని మీద ఉంటే నువ్వు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేవు, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేవు, దేవునికి మహిమకరంగా బ్రతకకుండా ఉండలేవు. కానీ ఈ రోజుల్లో చాలా మంది మనసులు ఎలా ఉంటాయి? మరి అక్కడ చదువుతాం. యాకోబు పత్రికలో ఒక మంచి మాట ముగించేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అద్భుతమైన మాటలు ఇక్కడ మనం చదువుతామండి. ఈ రోజుల్లో చాలా మందిలో దేవుని వెడలము అంటారు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నామంటారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామంటారు. కానీ మనసంతా ఏముంటది? మనసంతా యుద్ధాలే, మనసంతా కోపాలే, మనసంతా మత్సరములే. ఇక్కడ చదవండి, ఆ మాట మనం చదువుతాం. చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ దొరుకుటలేదు, నరహత్య చేస్తారు, వస్త్రపడతారు, పోట్లాడతారు కానీ దేవుణ్ణి అడగనందున మీకేది దొరకదు. మీరు అడిగినా కూడా నీ భోగముల నిమిత్తమే దురుద్దేశంతో అడుగుతారు. దేవుని మనసు మన మనసుతో కలిసిపోవాలి. దేవునితో మనం కలిసిపోతేనే మనకు ఈ లోకంలో సమాధానం వస్తుంది. యుద్ధాలు పోరాటాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి అప్పుడు ఎక్కువైపోయింది, ఇప్పుడు కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, మనుషుల్ని చంపుతున్నారు. కాబట్టి మనుషుల్ని మనిషి చంపుతున్నాడు అండి, జంతువులు కాదు. మనిషిని జంతువు చంపితే జాలి పడతారు, కానీ మనిషిని మనిషి చంపితే జాలి పడతారు. కానీ మనిషిని మనిషి చంపి నేను మంచి పని చేస్తున్నా అంటున్నాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలు కాబట్టి దేవుడు బానిసత్వంలో ఉన్న వారి గర్భాలను తెలిసి వాళ్ళకు మగపిల్లలు ఇస్తున్నాడు. మగపిల్లలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు విస్తారంగా పుడుతున్నారు. పుడుతుంటే ఫరోకు భయం వచ్చింది, వీళ్ళు మనకంటే ఎక్కువైపోయేటట్టున్నారు కనుక వీళ్ళని ఎవరైతే మగపిల్లలకు అంటారో వాళ్ళని చంపేయండి, మగపిల్లల్ని చంపేయండి. ఏముంది అతల్లో? మత్సరం ఉంది. ఏముంది అతల్లో? యుద్ధం ఉంది. ఏముంది అతల్లో? ద్వేషం. ఇక వాడి సమాధానం ఏమని చేస్తుంది? మనిషిని చంపితే సమాధానం వస్తుందా? వీడికి భయం వచ్చేస్తుంది. భయం వచ్చేసి ఐగుప్తు దేశంలో మగపిల్లలు 2 సంవత్సరాల్లోపు మగపిల్లలు అందరూ చంపేస్తారు. పుట్టిన వాళ్ళు అందరూ చంపేస్తారు. ఇక సమాధానం ఏడుస్తుంది?
ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య పుట్టాడు అని హేరోదుకి తెలిసింది. హేరోదుకి తెలిస్తే హేరోదు ఏమంటే నేను రాజుని కదా, నేను చక్రవర్తిని కదా, ఇంకో రాజు ఉంటుంది అని ఇజ్రాయేల్ దేశంలో 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేస్తారు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? భోగేచ్ఛ, మన ఆలోచనలు, మన తలంపులు మనుషుల్ని చంపుతున్నాయి. నీ ఆలోచన, నీ తలంపు ఎదుటి వారిని చంపుతుందా? వాళ్ళు రక్తపాతంతో చంపారు, మనం ఎలా చంపుతున్నాం? మాటలతో చంపుతున్నాం, కోపంతో చంపుతున్నాం. దేవుడు ఏం చెప్పాడు? ఒకవేళ నీ సహోదరుడికి నీకు ఏదైనా గొడవైందనుకో, కష్టం వచ్చిందనుకో, సమస్య వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, దేవుడు ఏం చెప్పాడు? ఉదయం సమస్య వస్తే సూర్యుడు అస్తమించే లోపు దాన్ని సరి చేసుకోవాలి అన్నాడు. సరి చేసుకోకపోతే అది పాపం అన్నాడు. పాపం. ఈ రోజుల్లో మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం? ఉపవాసాలు ఉంటున్నాం, ఏమంటే రోజులు తరబడి ప్రార్థన చేస్తున్నాం, అయినా మన మనసులో ఏముంటుంది? ఇంకా కోపం, ఇంకా ద్వేషం, ఇంకా నష్టం. ఇక నీకు సమాధానం ఆడించేస్తుంది, సమాధానం ఆడించేస్తుందండి. నీవు దేవుడికి ఇష్టడిగా ఆడున్నావు. మనం ఒకటే నేర్చుకోవాలి, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వాళ్ళకే భూమి మీద సమాధానం. నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాలంటే నీ మనసు దేవుని మనసుతో జత కలిసిపోవాలి. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నదో వారికే పూర్ణ శాంతి. కొరతలు కాదు అక్కడ, ఏమంటే కొరతలు ఉండవు. దేవుడిచ్చే ప్రతి విషయంలో సంపూర్ణం. దేవుడు నీకు ఇచ్చేది సంపూర్ణం. దానిలో కొరత ఉండదు, దానిలో లోటు ఉండదు, దానిలో ఇంకా ఒక్కోటి కలపటానికి ఉండదు. అందుకనే మనం చదువుతున్నాం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని దూతలందరూ దేవుణ్ణి స్తుతించారు, గణపరిచారు. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒకటే నేర్చుకున్నాం. నీకు మహిమ కావాలంటే, నీకు సంతోషం కావాలంటే, నీకు సమాధానం కావాలంటే నీకు ఒకటే నేర్చుకోవాలి. నీవు ఆయనకు ఇష్టడిగా బ్రతకడం నేర్చుకో. నీకు కష్టాలు రావట్లేదా నేను అన్ను, ఇబ్బందులు రావట్లేదని నేను అన్ను. యోబుకి కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, ఆస్తి అంతా పోయింది, పిల్లలు చచ్చిపోయారు, అనారోగ్యం వచ్చింది, కట్టుకున్న భార్య తెచ్చి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను, ఆయన నామమునకే మహిమ. ఆయనకు మహిమకరంగా బ్రతికాడు కనుకనే దేవుడు అతన్ని రెండంతలుగా ఆశీర్వదించి తన 4వ తరాన్ని చూసే దీర్ఘాయువులు ఇచ్చాడు. భూమి మీద అతను సమాధానంగా బ్రతికి వృద్ధాప్యంలో దేవుడి దగ్గరకు చేరాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో నీకు సమాధానం కావాలంటే నీ మనసు దేవుని మనసుతో కలిసిపోయేటట్టు బ్రతుకు. అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థించాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరి మనసు నీ మీద ఆనుకోదు వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు వాగ్దానం చేశావు తండ్రి. యేసయ్య, ఈ లోకంలో బ్రతుకుతున్న మాకు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ నాయనా మేము ధైర్యంగా నిలబడటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న ఆటంకాలు మాకు ఎదురవుతుంటే మాకే ఎందుకు వస్తాయని మేము నిందిస్తున్నాము కానీ, మేమే ఎందుకు పడాలని క్వశ్చన్ చేస్తున్నాం కానీ
మీకు మహిమకరంగా మేము బ్రతకలేకపోతున్నాం ప్రభువా. దయతో నన్ను క్షమించండి నాయన. యోగ భక్తుడు తన సర్వం పోయినా మీకు మహిమకరంగా బ్రతికాడతాడు. పురుషోత్తమ సోదరి నాయన దూషించబడి, వెలివేయబడి, నిర్దించబడి, ఆఖరికి తన భార్య కూడా దూషించినా కూడా నీ లాభానికి మహిమకరంగా బ్రతికాడు కదండి. యేసన్న గారు ఆయన పళ్ళెంలో ఉప్పు వేస్తే దానిని తిని మీకు మహిమకరంగా జీవించాడు కదా ప్రభువా. ఈ లోకంలో మేము చిన్న చిన్న విషయాలలో తప్పిపోతున్నాం ప్రభువా. మా మనసు మీ మీద లేదు. మా మనసంతా మత్సరము, మా మనసంతా ద్వేషము, మా మనసంతా యుద్ధాలే. అందుకే మాలో సంతోషం లేదు, మాలో సమాధానం లేదు ప్రభువా. ఇక ఇప్పటి నుంచైనా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన ధైర్యంతో నిలబడుతూ మాకు నేర్పించండి, సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా కృప చూపించండి. ఈ రాత్రి కాల సమయమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని తాకండి. ఆయన మా జీవితాల్లో సంతోషాన్ని నింపండి, సమాధానాన్ని నింపండి, ఆనందాన్ని నింపండి అని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. వారి జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని నింపి ఈ విడలను ఆశీర్వదించి బయటపడండి. బలహీనమైన విడలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న విడలను స్వస్థపరచండి. ఈ సన్నిధి మీ సమాధానంతో కుడి వచ్చిన మమ్మల్ని అందరూ మీరు నింపి ఆశీర్వదించి బయటపడండి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించి పంపించను కనుక ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.